హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు మా దగ్గర ఉన్న కట్టువాళ్ళకైతే పోయినాము. మా డాడీ ముంజకాయలు కొత్తా అన్నాడు. నేను మా ఆయన అయితే బండి మీద అయితే పోయినాము. మా డాడీ అయితే తాడి చెట్టు ఎక్కుతున్నాడు. ముంజకాయలు బాగానే ఉన్నాయి చెట్టుకి. ఒక్కొక్కటి గోల వేస్తా అంటే తీసుకోవాలి, కింద పడతాయి. మీదికైతే ఎక్కిండు. మేబీ కనబడకపోవచ్చు, మీకు కొంచెం జూమ్ చేస్తే కనబడుతుంది. చూడండి మా డాడీ, చూడండి ఆకుల మధ్యలో కొంచెం కనబడట్లేదులే. సో ఆడ ముందుకెళ్ళి అయితే కనబడుతున్నాయి కదా, మీదైతే ఒక గొల ఉన్నది, ఆ పక్క పండు కూడా ఇంకో గొల ఉన్నది. ఇప్పుడు మా డాడీ 2 గొల్లు వేస్తా అని చెప్పి అయితే అన్నాడు. ఒకటైతే కడి వేస్తున్నాడు, పైన గొల్లనే. అది కడి వేస్తే కింద పడతాయి, తీసుకోవాలి, అదే పట్టుకోవాలి. తీసుకొని సంచులు వేసుకుంటే అయిపోతుంది. మంచి ఇంటి వెనక తినచ్చు. ఇప్పుడు ఎండాకాలం బాగా ఫేమస్ కదా, హెల్త్కి కూడా మస్తు మంచిది. కింద ఒక గొల అయితే వేసిండి, కింద పడ్డాయి. ఇంకొకటి వేస్తాడట కానీ మరి అది ఈత చెట్టు కాడ ఇట్లా పడుతుంది కావచ్చు అని చెప్పి అయితే అన్నాడు. చూద్దాం అది ఇప్పుడు ఎక్కడ పడుతుందో. ఇంకోటి అయితే ట్రై చేస్తున్నాడు, ఇంకో గోల కోస్తున్నాడు. అది మొత్తం ఆ ఈత చెట్టు కింద మధ్యలో పడ్డది. అది కడిగేసినాక చూస్తే మేము అది ఏడు పడ్డదని అనుకుంటే అక్కడ అందులో పడ్డది మధ్యలో. అది కోసుడు ఎంత కష్టమో ఏమో, అది వస్తున్నాయో రావట్లేదు అసలు. చాలాసేపటి నుంచి ట్రై చేస్తున్నాడు. ముదిరిపోయినాయా మరి మంచిగా తెలియదు, కానీ చెట్టు నిండునైతే కాయలు అయితే ఉన్నాయి, ముంజకాయలు మస్తు మంచిగా ఉంటాయి. టేస్ట్ కూడా, హెల్త్ కూడా మస్తు మంచిది. ఎవ్రీ సీజన్ అప్పుడు ఏదో ఒక కాయ తినాలి కదా, ఇది కూడా తింటే హెల్త్కు మస్తు మంచిది. ఇక అది అయిపోయింది. ఆ 5 చెట్టు మధ్యలో చిక్కుకున్నది, అది రాలేదు. మా డాడీ అయితే చూస్తున్నాడు వస్తుందేమో అని. ఇక రాలేదు, కిందికి దిగిండు. ఒక 2 గుళ్ళు అయితే కోసుకున్నాము.